ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడ్రో, నేను చెప్పేది వాడు మంచోడు కాదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అన్నారు. మనిషివే కదా, ఎందుకు మా గురించి పట్టించుకోవద్దు అని అంటే అర్థం కావట్లేదా నీకు? చిరో, ఏం చేస్తుండవురా నువ్వు? అత్త చూడత్త, వాడెవడో విజయశాంతి జీవితం నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. వాడికి ఆల్రెడీ పెళ్ళై ఉండదత్త, బిడ్డ కూడా ఉండదే. ఏమీ తెలియనట్టు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్టు నాటకాలు ఆడుతూ ఉన్నాడు. నాకు గానీ నిజం తెలిగిపోయి ఉండుంటే మా పాప జీవితం నాశనం అయిపోయి ఉండేది కదా. పిన్ని, మర్యాదగా తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. తాగేసొచ్చి అనవసరంగా గొడవ చేస్తున్నాడు. రేయ్, వాళ్ళకి నచ్చినది వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. నీకేమి మధ్యలో? రా నువ్వు రా. వదిలేత, ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతా ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఏమి? ఊరుకోకేం చేస్తావు? ఎందుకురా ఎలా తయారవుతున్నావు? ఇంతకు మించి తప్పు చేయవనుకున్న ప్రతిసారి అంతకు మించి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు కదరా. కష్టపడి వాళ్ళు ఏదో సంబంధం తెచ్చుకున్నారు. ఆ సంబంధం పాడు చేయాలన్న పాడుబుద్ధి నీకెందుకు వచ్చిందిరా? లేదు, నేను నిజమే చెప్తా ఉన్నాను, నా మాట నమ్మండి. ఇలా రారా. వద్దులే, రమ్మంటున్నాను కదా. పోతరా. ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతా ఉండదని చెప్తా ఉంటే ఊదమంటావేంది నువ్వు? ఊదమని చెప్తున్నాను. ఊదో. అన్నా, తాగేసొచ్చి నువ్వు ఇంట్లో చేసే గొడవలు చాలక ఆ అమ్మాయి పెళ్లి చెడగొట్టాలని చూస్తావా? ఏ మనిషిరా నువ్వు? నాయనా, నువ్వు నన్ను కొట్టు తిట్టు లేదంటే సంపు, నేను నిజం చెప్తా ఉన్నాను. తాగినోడెవడైనా అబద్ధం చెప్తాడేమో కనుక్కో. ఎప్పుడు చెప్పడం. ఆడికి పెండ్లై ఉండదు, బిడ్డ కూడా ఉండదు, కట్నం ఎక్కువ వస్తా ఉండదు, నీ పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. అట్టంటోడికి చేస్తే ఆ పాప జీవితం ఏమైపోవాలా? ఎందుకు చిరంజీవి ఇలా చేస్తున్నావు? నన్నేదో కాపాడాలని నా చెల్లెలు ఆ హోటల్కి వెళ్తే అక్కడికెళ్ళి నానా గొడవ చేసి ఇంట్లో వాళ్ళందరి ముందు పరువు తీసావు. అందరి దగ్గర మాటలు పడేలా చేసావు. సర్లే, పెళ్లి చేసేస్తే దానికంటూ ఓ జీవితాన్ని ఏర్పరిస్తే ఏ గొడవ ఉండదని ఈ సంబంధాన్ని తీసుకొస్తే దాన్ని చెడగొట్టాలని చూస్తున్నావు. మేము నీకేం ద్రోహం చేశావని మా అన్నయ్యని దూరం చేశావు. ఇప్పుడు నా చెల్లి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు. మమ్మల్ని బ్రతకనివ్వవా? వదిన, రేయ్, మీ వదిన ఆ విధంగా బాధపడుతుంటే ఇంకా ఎందుకురా నిలబడ్డావు? పోరా అవతలకే. మీరెన్ని చెప్పండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. తర్వాత మీరే బాధపడతారు, చెప్తా ఉండా. రేయ్, బుద్ధుండదారా నీకు? మీ నాన్న చెప్తుండాడు కదా ఈ నుంచి పొమ్మని. వాళ్ళకి లేని బాధ నీకెందుకురా? రా పోదాం రా. ఉండత్తా, మెట్టు తీసుకొని కొడతా ఏమనుకుంటుండావో? అన్నపూర్ణ, వాడు ఇంకో 2 నిమిషాలు ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తీసుకెళ్ళి ఇక్కడి నుంచే. రారా రారా, నువ్వు రా, చెప్తాను రా. అత్త నా మాట వినత్తా, ఇడిచిపెట్టతా. నోరు మూసుకొని రమ్మంటుండానా? రా రా. అత్త,
వాడు తప్పు చేస్తుంటాడని తెలుసమ్మా, కానీ ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. నన్ను క్షమించండి. అయ్యో పెద్దవారు, మీరెందుకండి క్షమాపణలు చెప్పడం? తండ్రిని కదమ్మా, బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దలేనప్పుడు క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి లేదు. దుర్గా, మీరన్నట్టుగానే ఈ సంబంధం ఖాయం చేసేయండి. వాడు ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా నేను చూసుకుంటాను. ఏంటమ్మా అబ్బాయి? తాగేసి ఏదేదో మాట్లాడతాడు. ఆ మాటలన్నీ పట్టించుకుంటే ఎలా అమ్మా? మీరు వెళ్ళండి, వెళ్ళి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడండి. రండి. హాయ్ బ్రో. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. రండి రండి. ఇంతకీ అమ్మ ఏమంటుంది? ఏవనేదే ఉంటుందండి, మా చెల్లికి కూడా ఈ సంబంధం ఇష్టమే. మరి తాంబూలాలు మార్చుకోవడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చా? సంతోషంగా అండి. దుర్గా, విజయం తీసుకుని రా వెళ్ళు. నువ్వు వెళ్ళి తాంబూలాలు తీసుకురా. సరే. విజయశాంతి ఇష్టమేగా? మరి ఇరువైపులా సమ్మతమే కాబట్టి ఇక తాంబూలాలు మార్చుకోండి అయ్యా.